ఎడగనావు ఇంట్లో చేసాను సార్ 50 రూపాయలు దీనికి కూడా అదే. ఇప్పుడు పోయేటప్పుడు ఇవి తీసుకొని పోయిందా? కాదన్నా అని ఒకటి ఇప్పుడు ఇంట్లో ఉంటాయి ఖచ్చితంగా. మరి పిసముండవాడు గివి చూడలేదండి. ఇవి కూడా వాడు తింటా ఇక ఒకటి ఉందా లేదా మీకు? అందరూ పోయేది గుడికే, మెల్లగా వెళ్ళొచ్చు. అట్లా కాదు అన్నా లిక్కరు ఈడ ఉన్నదా అని అడుగుతున్నాడు కదా. ఇప్పుడు ఈ సున్నిపెంట ఇవి ఈ ఊంటల్లో లిక్కర్ దొరకదా? ఉంటుంది. మళ్ళీ ఈడ చెక్ చేస్తాడు, ఈడ చెక్ చేస్తాడు, ఈడ ఉండదు, ఆడ ఉండదు. అక్కడ నుంచి తీసుకురానియరా అంతే. ఈడ దొరికేది ఈడ దొరుకుతుంది అన్న. కింద పడేకనా పడేస్తాను. సరే ఇక్కడ వాటర్ బాటిల్స్ అవి పడేస్తారు కదా, మళ్ళీ వైల్డ్ లైఫ్ ఉంటుంది ప్రాబ్లం అని చెప్పేసి. ఇది మొత్తం డెన్స్ ఫారెస్టే కదా. ఇది కూడా నల్లమల అడవులలో భాగం. ఇది కూడా అవును అవును. నేను యాక్చువల్గా 4 డోర్లకి 4 కొనాలనుకున్నాను వాటర్ బాటిల్. కొనాలా? ఆ బ్లూ కలర్ ఏదో ఉందారా? శ్రీశైలం 72 ఎమ్మెల్యే అంటే ఆంధ్రోడు అవుతాడు, మంచంపేట ఎమ్మెల్యే అంటే మన తెలంగాణ అవుతాడు. శ్రీశైలం ఎమ్మెల్యే ఆంధ్రానా? అదేంది శ్రీశైలం తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉందా? శ్రీశైలం డ్యామ్ ఏమో తెలంగాణది, శ్రీశైలం గుడి ఏమో ఆంధ్రానా? ఇదేదో బాగుంది. ఇక్కడనే కదా 9 తర్వాత ఆపేస్తారు. ఇదే ఇంకా దీని తర్వాత చెక్ పోస్ట్ లేదు. టెంపుల్ వరకు ఇట్లానే పోవడమే. అరే కొంచెం మీరా మొత్తం ఫుల్ వద్దు, ఒక సగం. అరే మరి అట్లా అంటే పాప్కార్న్ ప్యాకెట్లు చాలా ఉన్నాయి కదా ఆడ, ఏం చూడలే. అన్ని ఇప్పాలి, ఇప్పి చూపిస్తా నువ్వు వానికి. ఆడేం చూడాడు అవే ఎలా పోసుకోపోవాలని అడగాలి. ఎంగి పేరు వేసుకోవాలని చెప్పాలి. బ్యాగ్ తీసి ఇంతకుముందు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు ఇటువంటి ఉంటాయి కదా పడేస్తాను, మనకు ఒక కవర్ ఇస్తాడు. ఈ చెక్ పోస్ట్ లో కవర్ ఇస్తాడు, ఆడ ఇంకొక చెక్ పోస్ట్ ఉంటుంది. నువ్వు ఏం తిన్నావు ఏం చేసినావు దాంట్లో వేయాలి, లేదంటే ఆ కవర్ వాటి చెక్ పోస్ట్ తీసేసేయాలి. మళ్ళీ వాళ్ళు తింటారు. ఇక్కడ నుంచి మేము వచ్చేటప్పుడు తీసుకుంటాము, మాకు కావాలి అనేది. ఇవి ఈ ప్లాస్టిక్ మనం తిన్న చేసిన ఏమన్నా ఉంటాయి కదా, ఆ చెత్త చెదారం అంతా ఆ కవర్లో వేయాలి. స్వీట్ ఏంటి అదే మనకి లాస్ట్ పాప్కార్న్ ఉంటాయి కవర్ ఇస్తాడు, ఆడ కవర్ తీసుకుంటాడు. సీను పాప్కార్న్ ఉంటాయి చూడు. సరే ఏదో ఒకటి స్వీట్ తిన్నాం కదా. పులులు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి. పెద్ద పుల్లు అయితే ఎత్తుకోండి, చిన్న పుల్లు అయితే ముద్దు పెట్టుకోండి. టర్నింగ్లో జాగ్రత్తగా వెళ్ళాలి, ఆపోజిట్ వెహికల్స్ కూడా వస్తాయి.
మా లాంటి వాళ్ళకి బండి ఇస్తే సీదా కైలాసానికి వెళ్ళిపోతారు. టర్నింగ్ లో డిప్పర్ డిప్పర్ కొట్టుకుంటే దిప్పరాదన్న, అందుకే హారన్ కొట్టాల. తొందర బాగా ఇది పడుతుండు. అని పంపి పోరా అయ్యా, 30 దాటదు, స్పీడ్ అని దాటదు. అక్కడ పెట్టిండు. మనకి వాడి నెంబర్ పట్టుకొని పోలీసు వాళ్ళకి, యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ వాడి నెంబర్కి చాలా చేయండి. ఆ నంబర్కి చాలా పోలీస్ అధికారులకు విజ్ఞప్తి. కింద చూడు. పొద్దున బాగుంటుంది. వచ్చేప్పుడు మళ్ళీ ఎదురుట మనం ఇదే ఈ వానకాలం చలికాలం మంచి గ్రీన్ కలర్ ఉంటుంది. ఈ ఎండాకాలం వచ్చేసరికి మొత్తం ఈ రోడ్ సైడ్ చెట్లు గడ్డి అంత ఎండిపోయి ఎడారులుగా అనిపిస్తుంది. ఇదంతా ఈ రోడ్ అంతా చలికాలం వానకాలం ఇదే రమణ. మంచిగా ఉంటుంది. ఈ టైం వరకు ఇది కొంచెము లైటింగ్ చీకటి కాకముందే పోతే ఇది తప్పుతుంది అంట. ఘాట్ రోడ్ ఏం చేయలేము ఇక, అయిపోయింది. వచ్చి సింగిల్ రోడ్ లో ఏమైపోతుంది, ఆ డిప్పర్ కొట్టేసరికి ఇప్పుడున్న లైట్లకి హైవే నేను కూడా అందుకే లైట్లు మార్చిన అన్న. చూసిన ఎంత వైట్ వస్తుందో. ఫాగ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ కదా, ఎల్ఈడి. మనకు మంచిగా కనిపిస్తుంది. ఎదురుగా చిన్న బండ్లు వస్తాయి చూడు, వానికి లైట్లు కనిపి, ఈ లైట్లు ఉన్నాయి చూడు, వానికి చిమ్మని చీకటి అయిపోతుంది అంది. వాని కళ్ళు చిమ్మని చీకటి. 70 కిలోమీటర్లు ఉంటుంది ఘాట్ రోడ్ ఇది. ఇది ఏం కాదన్న, కాదా? దీంతో టైం కాదు. అవి మన లారీలు అయి ఉంటాయి చూసినా, అది హై పవర్ ఉంటది. లారీలే కాదు, ఇప్పుడు ట్రావెల్ బస్ ఉంటుంది చూడు, అదే అది హై పవర్. అవి వాడు ఒక్కసారి ఇట్లా డిప్పర్ కొట్టి ఇట్లా పెట్టిండు అనుకో, మన కళ్ళు చిమ్మంటాయి. అవును, కనిపించదు ఏమి. ఒక సెకండ్ ఈ లైట్లు ఉంటాయి చూడు, ఈ లైట్ లోనికి మన బండి డిప్పర్ కొట్టినా అనుకో రమణ, వానికి కనిపించదు. అవును, ఇది హాలోజన్ ఇది వచ్చేది. పేషెంట్లు ఎవరు రాకండి, జాగ్రత్తగా మెడికల్ ఎక్విప్మెంట్ తీసుకొని రండి ఈ రూట్లో. ఎందుకురా అయ్యా? అవును, ఇక్కడ ఏముంటుంది, ఏముండదు.